అది డిసైడ్ అవ్వదు అనే ఒక ధైర్యంతో చేస్తున్న ప్రక్రియ ఇదంతా కూడా. అదే కనుక డిస్క్వాలిఫికేషన్ ఇది కనుక 3 నెలల్లో డిసైడ్ చేయమని కనుక పెడితే అప్పుడు ఇలాంటివన్నీ ఉండవు. ఇక బీజేపీ వరకు అంటారా, బీజేపీ ఎప్పుడు కూడా మేము ప్రోత్సహించమండి. వాళ్ళ పార్టీలు ఏమైనా ఇంటర్నల్గా వాళ్ళకి లుకలుకలుండి వాళ్ళకేమైనా ఇబ్బందుల్లో జరిగి వాళ్ళ పార్టీ స్ప్లిట్ అయినప్పుడు లేదండి. ఒకటి చెప్తానండి. కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 256 యూజ్ చేసి ఎన్ని ప్రభుత్వాలని కూల్చిందండి? మీరు స్టార్ట్ నుంచి ఇప్పటికి చూడండి. మోర్ దెన్ 90 ప్రభుత్వాలు కూల్చింది. మేము గర్వంగా చెప్పుకుంటాం, ఒక్కసారి కూడా మేము ఆర్టికల్ 256 వాడలేదు. ఒక్కసారి కూడా వాడలేదు. చూపించండి ఎక్కడ వాడాము. ఒక్క చోట కూడా వాడలేదు. మాకేంటంటే ఎవరైనా మా దగ్గరికి వస్తామన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది జరిగో లేకపోతే వాళ్ళకి అవమానం జరిగో లేదు వాళ్ళు ఈ మా ఐడియాలజీకి ఇన్స్పైర్ అయ్యో మోడీ గారు ఇది చూసి రావాలనుకున్నప్పుడు చాలా క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు రాజీనామా చేసి ఇక్కడ మళ్ళీ వచ్చి ఎలక్షన్ కంటెస్ట్ చేయండి. మా సింబల్ మీద ఎలక్షన్ కంటెస్ట్ చేసి రమ్మంటాం. అది ఇట్ కుడ్ బి రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈటల రాజేందర్ గారు కానివ్వండి. మేము ఆ ప్రిన్సిపల్ మెయింటైన్ చేస్తాం ఎప్పుడు కూడా. సో దే కెన్ నెవర్ అక్యూజెస్. ఇప్పుడు ఈవెన్ మా పార్టీలో కూడా ఎవరైనా వస్తామని కబుర్లు పెట్టినా ఫస్ట్ కండిషన్ అదే ఉంటుంది, మీరు రాజీనామా చేసి మీరు ప్రజల్లో ఇది. ఎందుకంటే వీ యాజ్ ఎ పార్టీ ఫీల్ దట్ ఒక పార్టీ గుర్తు మీద ఆ పార్టీ ఎజెండా మీద ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు, మీరు పార్టీ మారినప్పుడు మళ్ళీ మీరు ప్రజల నుంచే ఆమోదం పొందాలి అనేది మా సిద్ధాంతం. సో దట్ ఈస్ ద రీజన్ వై వి ఇన్సిస్ట్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఎగ్జాంపుల్ చూడండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వ్యక్తిని వీళ్ళు తీసుకొని ఎన్ని రోజులు ఆయన టీడీపీ దీని మీద ఉన్నాడండి? 14 నెలలు. మామూలుగా అయితే వాళ్ళు రాగానే మంత్రిగా ఇచ్చారు, వీళ్ళు బాగానే ఉంది. 6 నెలల లోపల ఎలక్షన్కి వెళ్ళాలి కదా, వెళ్ళలేదు. సో రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తూ అసలు ప్రజాప్రాతినిధ్య చట్టం అంటే ఏంటో కూడా పూర్తిగా చదవని వాళ్ళందరూ ఇవాళ ప్రజాప్రతినిధులు అయిపోతున్నారు. దాని గురించి పూర్తిగా తెలిసి రిట్లు వేసి దాంట్లో అన్ని ఫైనర్ ఫైండింగ్స్ అన్ని తెలిసిన వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉండి కూడా ఇవాళ ఇలాంటి వాటికి తెరలేపుతున్నారు. అది బాధాకరమైన అంశం. రామ్ గోపాల్ గారు, పార్టీ మారే నాయకులు సరే పద్మ గారు అన్నట్టు ఏదైతే చట్టాల్లో ఉన్న చిన్న చిన్న వాటిని చేసుకుంటూ ఆ పార్టీలు ఏ పార్టీ అయినా కూడా ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు తీసుకోవటమో లేకపోతే వీళ్ళే రావటమో నియోజకవర్గ అభివృద్ధి అని పేరు చెప్పటమో వ్యక్తిగత అవసరాలు ఏదైనా కూడా పార్టీలు అయితే మారుతున్నాయి. సరే ప్రస్తుతం ప్రజెంట్ సిచ్యువేషన్ మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఒకటైతే, సేమ్ పార్టీలో మారుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. చిన్న జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఆ పార్టీలో పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉండబోతుంది అని? ముందుగా విజిత గారికి, పద్మ గారికి, సునీల్ గారికి, రజిత గారికి, వీక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే రాజకీయము ఒక అది అనెథికల్ ఎన్విరాన్మెంట్కి వచ్చేసింది. ఎథిక్స్ అన్నది లేకుండా పోయింది పాలిటిక్స్లో. రాజకీయంలో రాజుల కయ్యం ఏదైతుందో రాజకీయం అనేది రాజుల కయ్యం నుంచి వచ్చింది. ఇప్పుడు అది మొత్తం పరిధి దాటిపోయి చాలా తీక్షణ ఇక్కడ మన ఏంటంటే కలియుగంకి వచ్చేసింది. కాబట్టి కలియుగ ప్రభావంతో రాజకీయం అయింది. ప్రత్యేకించి తెలంగాణలో ఏదైతుందో ఇక్కడ తెలంగాణ ఏర్పడడానికి కేసీఆర్ మొట్టమొదట రావడం ఏదైతుందో ఆశయ సాధన మీద రావడం జరిగింది. ఆశయంతో వచ్చిండు. స్వామి వివేకానంద గారు ఏం చెప్పినంటే ఆశయం ఉన్నోనికి అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తారు, ఆశ ఉన్నోనికి అధికారం ఇస్తే దోసుక తింటారు అన్నది. ఇక్కడ ఏదైతుందో ఆయన ఆశయంతో వచ్చిండు. రావడానికి కారణం కూడా ఆయనే సుమోటో ఏదో అన్నా హజారే లేకపోతే వినోబా భావేలాగా రాలేదు. రాజకీయంలో ఏదైతుందో మంత్రి పదవి రాకపోవడానికి కారణం ఏదైతుందో చెరుకు ముత్యం రెడ్డి గారు ఈయన కింద మంట పెడితే ఈయన రావడం ఏదైతుందో వాస్తవం. ఇది ఆయన కుద్దు చెప్పగలుగుతారు కదా. అక్కడ ఏదైతుందో ఏం చేయాలన్నది ఆయన హ్యూమిలియేషన్లో డిప్యూటీ స్పీకర్లో ఆయన ఇమ్మడలేకపోయింది. కాబట్టి ఇది పట్టుకొని ఏంటంటే ఆల్రెడీ మళ్ళీ దశ ఉద్యమం మొదలు పెడదామన్న దాంట్లో రావడం జరిగింది. ఈ రకంగా వచ్చిన తర్వాత ఈయన ఏదైతుందో టోటల్ పొలిటికల్ ఈక్వేషను గ్యాంబ్లింగ్ స్ట్రాటజీతోనే మొత్తానికి రావడం జరిగింది. ఇక్కడ ఒక వెహికల్ ఒక 100 టన్నుల వెహికల్ అయినా 150 టన్నుల వెహికల్ అయినా కూడా ఫ్రంట్ టైర్కు వాల్వ్ గొప్పదా ట్రక్కు గొప్పదా అన్నది ఎవరు చెప్పలేరు. కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు ఆ ఎయిర్ వాల్వ్ లేకున్నా కానీ 150 టన్నుల బండి ముందుకు కదలదు. ఇక్కడ కేసీఆర్ నేను గొప్ప అని చెప్పడానికి లేదు. కాకపోతే ఆయన ప్రారంభించిన గడియ మంచిది. ఆ గడియకు తగ్గట్టు దానికి అన్నీ ఏది అనుకూలంగా రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే తెలంగాణకు మొట్టమొదట ఏంటంటే పాపం సోనియా గాంధీ ఈజ్ ది కింగ్ పిన్. ఇవాళ ఇవ్వడానికి ఆమె కమిట్మెంటు.
ఆమె కమిట్మెంట్లో కూడా చాలామంది జైపాల్ రెడ్డి గారు, చనిపోయిన జైపాల్ రెడ్డి గారి పాత్ర ఉంది, ఈ కేశవరావు గారి పాత్ర ఉన్నది, జయశంకర్ గారు, చాలామంది ఉన్నారు అక్కడ. ఎందుకంటే పాపం చనిపోయిన శ్రీకాంతాచారి అక్కడ ఢిల్లీలో ఊరు పెట్టుకున్న యాదవ్ రెడ్డి కానిస్టేబుల్ ఎవరో ఎక్కడ మొయినాబాద్ మండలం ఆయన, వీళ్ళందరి పాత్ర ఉన్నది. వీళ్ళని కాదు 1200 మంది వాళ్ళు ఏదైతుందో బలి అయిపోయారు ఉద్యమానికి. ఇది కాకపోతే ఏదైతుందో అప్పుడు బ్రహ్మానంద రెడ్డి పీరియడ్నే ఇష్యూ క్లోజ్ చేస్తే ఇవన్నీ దారుణాలు ఉండేది కాదు. ఇక్కడ వచ్చిన తర్వాత కేసీఆర్ అధికారం వచ్చిన తర్వాత ఆయన చరిత్రకారులు ఏం చెప్తారంటే ఆ మొహమ్మద్ బిన్ తుగ్లకి బోర్న్ ఆఫ్టర్ హిస్ టైం, అది బిఫోర్ హిస్ టైం అనే సమయం రాకముందు పుట్టినట. ఇక్కడ కేసీఆర్ ఏంటంటే ఈ బోర్న్ ఆఫ్టర్ హిస్ టైం, ఆయన సమయం దాటిపోయిన తర్వాత రాజకీయంలోకి వచ్చి ఆ ప్రవృత్తిలా ఏదైతే ఉందో అది చాలా ఇది. కాకపోతే ఒక బంతి గోడకి ఎంత స్పీడ్లో కొడతారో అది అంత స్పీడ్లో వాపసు వస్తుంది. ఇక్కడ ఆయనే స్ట్రాటజీ. ఇప్పుడు ఎట్లుంటుందని అధికారంలో ఉన్న వాళ్ళు చేసేది సంసారం అనుకుంటారు, మళ్ళీ వాళ్ళు పోయిన తర్వాత అవతల వాళ్ళు చేసేది వ్యభిచారం. ఇంత రాజకీయ వ్యభిచారం అని కేసీఆర్ స్వయంగా మాట్లాడేది మనకు ఆన్లైన్ దొరుకుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఈయన చేయడానికి ఈ ప్రస్తుత పరిస్థితుల ఏంటంటే రాజకీయ పార్టీల కారణం, ఫస్ట్ ఓటర్ కారణం. ఏంటంటే ఓటరే కరప్ట్ అయిపోయింది. ఇక్కడ ఓటరే లంచగొండ అయిన తర్వాత ఇప్పుడు కంచె చైన్ వేసినాక ఎక్కడ ఉంటుంది అది పంట నాశనం అవుతుంది. మళ్ళీ లోయర్ క్యాడర్ కూడా కరప్ట్ అయిపోయారు, లెజిస్లేటర్లు కరప్ట్ అయిపోయారు, లీడర్స్ కరప్ట్ అయిపోయారు, అఫీషియల్స్ కరప్ట్ అయిపోయారు. ఇక్కడ ఎవరు ఏ ఒక్క వ్యవస్థ కూడా ఇలా మంచిగా ఉన్నది, భద్రంగా ఉన్నది, అయ్యోదో కూడా ప్రొటెక్ట్ అనేది కాకుండా ప్రతిదీ కరెక్ట్ అయిపోయారు. ఇప్పుడు మనకు రజిత గారు రజితారెడ్డి గారు అన్నారు, ఎవరు మన రాధాకృష్ణ గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు అనడానికి ఫోర్త్ ఎస్టేటు జర్నలిస్టు, ఆయన విమర్శించే హక్కు ఆయన ఎవరేం లేదు. ఎక్కడన్నా ఉండని, ఎక్కడున్న వాళ్ళు ఎక్కడైనా క్రిటిసైజ్ చేస్తారు. అమెరికా వాళ్ళు వచ్చి మొన్న సిఐఏ ఏదైతే ఉందో కేజ్రీవాల్ గురించి మీరు ఆయన ప్రాథమిక హక్కులు హరిస్తున్నారు అది అని మాట్లాడడం ఏదైతే ఉందో ఏ దేశం లేని ఏ లీడర్కి లేని ఆయనకు మాట్లాడడం జరిగింది. ఇటువంటి ఫోర్త్ ఎస్టేట్ అనేది ఖచ్చితంగా ఉండేది, దానికి వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ నాశనం కావడానికి ఏంటంటే 2004లో మొదలైంది ఈ ఆట. తర్వాత రాజశేఖర్ రెడ్డి 2009 ఉన్నప్పుడు కూడా వీళ్ళ దాంట్లోకి 9 మంది జంప్ అయిపోయినారు, అప్పుడే ఇవన్నీ మాట్లాడి ఉన్నది. తర్వాత వీళ్ళు కలిసి పోటీ చేశారు, 6 మంత్రులు ఉన్నారు, హరీష్, చంద్రశేఖర్, ఈటల రాజేందర్, వీళ్ళు ఏదైతే 2004లో తర్వాత అసెంబ్లీలో ఈ రకంగా వీళ్ళంతా కలిసిపోయిన తర్వాత మళ్ళా 2014లో బార్డర్లో రాగానే వీళ్ళు ఏమైనా మోసం చేస్తారని అభద్రతా భావం ఉంటుంది ఎప్పుడైనా కుర్చీ మీద కూకున్న వాళ్ళు. కాబట్టి అపోజిషన్ను నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంలో ఆయన గుంజడం లాగడం మొదలుపెట్టారు. ఏం లేకుండా మొత్తానికి లాగారు కదా. 2018లో కూడా సేమ్ స్టోరీ, సేమ్ సినిమా రిపీట్ అయింది. ఇప్పుడు వాళ్ళ దాంట్లోకి వస్తేనేమో అది సంసారాలు వాళ్ళంతా, ఈతలకు వస్తే వ్యభిచారాలు అన్నది కాదు కదా. అది చాలా తప్పు వాళ్ళు అన్నది. వాళ్ళు ఎవరి తప్పు ఎవరిపు వాళ్ళకి కనిపించదు, ఎదుటోనిపై కనిపిస్తుంది తప్పులు లెక్క పెట్టడానికి. ఇక్కడ ఎమ్మెల్సీ ఓటర్స్ను గ్రాడ్యుయేట్లు కూడా కరప్ట్ అయిపోయారు. తెలంగాణ హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో వనజ గారు గెలిచినప్పుడు 10,000-15,000 రూపాయలు ఓపెన్లో వంచిన వాళ్ళు ఉన్నారు, తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఈ రకంగా ఏదైతే ఉందో ఇక్కడ మొట్టమొదట రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఆయనే పార్టీని కాపాడుకోవాలి, అధికారం మళ్ళీ చేయి జారకూడదు. గతంలో ఏదైతే ఉందో మొన్ననే మహారాష్ట్రలో పోయింది, తర్వాత ఎక్కడ మధ్యప్రదేశ్లో పోయింది, అంతకుముందు ఈ కర్ణాటకలో కూడా కింద మీద అయింది మొన్నటి, అంతకుముందు ఈ థ్రెట్ను మీద కత్తి ఊగులాడుతుంది కాబట్టి ఆ కత్తిని కట్ చేయాలన్న స్ట్రాటజీలో పోతున్నారు ఇప్పుడు. కాబట్టి ఖచ్చితంగా 39 మందిలో ఒకటి కంటోన్మెంట్ పోతే 38 మందిలో చాలామంది కడియం బాయ్, ఖమ్మం కెలొకలు పోయి, తర్వాత దానం బాయ్, పోచారం బాయ్, డాక్టర్ సంజయ్ కూడా బాయ్, ఈ రకంగా ఏదైతే ఉన్నారో మొత్తం లైన్ కట్టరు. వీళ్ళకి కారణం ఏంది? ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళు సెల్ఫిష్ అంబిషన్ ఉంటుంది మారడానికి. ఫస్ట్ ఏదైతే ఉందో వాళ్ళ వ్యక్తిగత కారణాలు. ఎందుకంటే వాళ్ళు డబ్బు పెట్టి వచ్చారు, అపోజిషన్లో కాలిపోతే ఏమున్నది, వీళ్ళు పైసలు ఇచ్చే పరిస్థితులు లేరు. తర్వాత ఎక్స్పెండిచర్ అడవులు పెట్టి 50, 100 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు పెట్టినప్పుడు అది మళ్ళీ రాబట్టుకోవాలి కదా, లేకపోతే రోడ్డు మీద పడతారు, దివాలు తీస్తారు, అదొక కారణం అవుతుంది. తర్వాత కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కావాలంటే అపోజిషన్ ఇప్పుడు ఏదైతే ఉందో రాజశేఖర్ రెడ్డి లాగా, లేకపోతే బైబిల్ ఏం చెప్పిండు, క్రీస్తు శత్రువులను ప్రేమించు అన్నాడు మొదలు. శత్రువులను ప్రేమిస్తా అంటే శత్రుత్వం తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు, శత్రువులను పెంచుకోవడం. అట్లా ఆ రకంగా రాజశేఖర్ రెడ్డి ఏదైతే ఉందో చాలామంది గెలుపు చేయడం జరిగింది. ఆయన పాపం సత్య ఎక్కడ ఉన్నాడో స్వర్గంలో, కానీ ఆయన చాలామంది గెలుపు చేసిండు. ఈవెన్ ఆయనను హింసించిన వాళ్ళకు కూడా ఆయన సహాయం చేసిండు, పెళ్లిళ్ళల్లో, పెటాకులలో, అన్నిట్లల్లో. అటువంటిది ఆ ప్రవృత్తిని పక్క పెట్టారు. హరాస్మెంట్ ఇప్పుడు ఫస్ట్ ఇంకేంటంటే హరాస్మెంట్ అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ ఒక్క 93% ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కూడా కోట్ల అధిపతులే ఉన్నారు కదా, 100 కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు. ఆస్తి వాళ్ళ ఏదైతే ఉందో తక్కువ చేస్తే మన కోసం, ఎక్కువ చేస్తే మంది కోసం, దాన్ని కాపాడుకోవడానికి అధికారం అండలేకపోతే వాళ్ళు బతకడం కష్టమైపోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే మన వావిలాల గోపాలకృష్ణనో, లేకపోతే గుమ్మడి నరసేనో, లేకపోతే నవీన్ పట్నాయక్ ఎవరు లేరు కదా.
చేసే మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డబ్బులు లేక ఏదైతే బార్డర్ మీద పోయింది అటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడు. మొత్తం ఏదైతుందో పాలిటిక్స్ ఏదైతుందో #1 బిజినెస్. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఏమంటారు అంటే నేను పొలిటికల్ లీడర్ అవుతా అన్న పరిస్థితికి వచ్చింది. గతంలో ఏదైనా డాక్టర్ను, ఇంజనీర్ను, ఐఏఎస్ను, లేకపోతే మంచి టీచర్ను, లేకపోతే ఏదైనా అడ్మినిస్ట్రేషన్లో పోతాను వాళ్ళు అటువంటిది వచ్చేది. ఇప్పుడు నేను పొలిటికల్ లీడర్ అన్నారు. అదే ఒకటి తరతరాలకు టికెట్ ఇచ్చుకొస్తున్నారు వీళ్ళు, వారసత్వం సంక్రమిస్తున్న నడుస్తున్నది. గాంధీ ఫ్యామిలీ కానీ, ఇప్పుడు మన వెంకటస్వామి ఫ్యామిలీ కానీ, ఇక్కడ మన ఇది నా ఎన్సీపీ కానీ ప్రతి దగ్గర కూడా వీళ్ళు ఏదైతుందో వంశపారంపర్యంగా టికెట్ ఇచ్చుకొచ్చి వరకు ఈ రకంగా ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి చేసింది ఏదైతుందో వాళ్ళకు చెప్పే నైతిక హక్కు లేదు బీఆర్ఎస్కు. ఎందుకంటే వాళ్ళు గతంలో 2 సార్లు తప్పు చేసిరు. వీళ్ళని ఎదుటోళ్ళని ఏలెత్తి చూపెట్టడానికి లేదా, ఒకేళ్ళు అడు చూపెడితే 4 ఏళ్ళు మనకు చూపెడతాయి. రామ్ గోపాల్ గారు, వాళ్ళు ఎత్తి చూపే హక్కు వాళ్ళకి ఉండకపోయి ఉండదు, సంకటాలు చేశారు కాబట్టి దాని గురించి ఎవరు మాట్లాడారు. కానీ అది ఆ పెయిన్ ఏంటో రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టే ఆ సభలో ఆయన మాట్లాడారు. ఎవరు కూడా రాజీనామా చేయకుండా పార్టీలో చేర్చుకునే అవకాశం లేదు. కానీ అలా మాట్లాడినని వాళ్ళు చేర్చుకోవటం వెనక కారణాలు ఏంటి అనేది కారణం ఒకటే విజిత గారు, ఫస్ట్ అధికారాన్ని కాపాడుకోవాలి. రాజులు ఏదైతే ఉందో శత్రువు, ఇప్పుడు మన దేశం పక్క దేశాలు అది బార్డర్ సెక్యూరిటీ ఎందుకు పెడతారు, మిలిటరీ ఎందుకు పెడతారు? అదే రకంగా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండాలంటే వీళ్ళకి థ్రెట్. ఎందుకంటే వాళ్ళు బార్డర్ మీద ఉన్నారు 39 మంది. వాళ్ళని కొట్టకపోతే ఏంటంటే ఇళ్ళకెళ్ళి కొందరు పోయిన అనుకోరి ఏదో లాలూచి చేసి గతంలో చేసిన ఉన్నది కదా, తోడేలు గొర్రెల మందల పడి గొర్రెలను మింగుతుంది లేకపోతాయి కదా. ఈ తోడేళ్ళు ఎట్లా అవాయిడ్ చేయాలన్న ఫిలాసఫీ థియరీలో ఆ ప్రాసెస్లో ఇక్కడ వాళ్ళను చీరకపోతే ఈయనకు 80% ఎన్నడున్నా డేంజర్ ఉంటుంది. అందుకోసం ఖచ్చితంగా అధికారం కాపాడుకోవాలంటే అవతలని బలవంతుని బార్డర్ మీద ఉన్నని కొట్టాల్సిందే. 39 మంది కంటే ఏమున్నది, ఎంఐఎమో 7 కలుస్తారు, ఆ 38 45 అవుతాయి కదా. ఇంకా మా అంటే 15 మంది ఇళ్ళకెళ్ళి ఒక టీమును కూస్తే పోతుంది కదా. బీజేపీ వాళ్ళు 8 మంది ఉన్నారు, ఇక ఏమున్నా అట్లా. అందుకోసం ఆయన అట్లా ఎందుకు లేదు. కాశ్మీర్లో మీరు ముస్లిమ్స్ మీరు కలవలేదా? కానీ అది వేరు ఇది వేరు కాదు. అట్లా కాదు. ముస్లిం స్టేట్లో మీరు కలిసి అధికారం చేపట్టారు. మాట జారీ చేసి కలవండి అది అట్లా కాదు. ఒకటి అట్లా కాదు. ఒక నిమిషం నేను చెప్పను. ఇక్కడ మోడీ గారు ఎంఐఎంనే ఒక కుక్కలాగా వాడుకున్నారు, ఇంటి కుక్కలాగా. మీ బీహార్ ఎలక్షన్లు కానీ, యూపీ ఎలక్షన్లు కానీ, గుజరాత్ ఎలక్షన్లు కానీ ఆయన పోయి ప్రచారం చేసిండా లేదా? ఎందుకు ముస్లిం డివిజన్ బైఫర్ కాదు, అదే ముస్లిం ఓట్స్ డైవర్ట్ కావడానికి ఆయన వాడుకున్నారు. అది విషయం. అది రాజకీయ చదరంగంలో అదొక వాళ్ళ పాటికి వాళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నారు. అన్నీ చెప్పకండి. నేనేమంటున్నా, మనకంటే ముందు 30% పాపులేషన్ ఉన్న స్టేట్ లో వాళ్ళు కంటెస్ట్ చేయక ఏం చేస్తారు? ముస్లిమ్స్ దానికి బీజేపీకి ఏం సంబంధం? చేసింది ఏదైనా రావచ్చు, హైపోథెసిస్ ఏమైనా చెప్పొచ్చు. జగమెరిగిన సత్యం అది తెలియదన్నది ఏం లేదు, అది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కేసీఆర్ అది దాంట్లోకి వెళ్ళి గుంజుకుపోవడానికి మొదలు వాళ్ళ తప్పులేరు కాలే. మా దాంట్లోకి వెళ్ళి ఎందుకు పోతున్నారు? గతంలో చేసిన తప్పులేంది, పొరపాట్లేంది, సరిదిద్దుకునే సవరణ చేసుకుందా? కాందాన్ని మొత్తం పదవులు పంచుకుంటుంది. నీళ్ళు నిధులు నియామకాలు అంటే నీ కుటుంబంలో నియామకాలు చేసుకున్నావు కదా, నిధులు నీకే వచ్చేసినాయి. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోయి అఫిడేవిట్ ఇస్తుంది తెలియదా? 2004లో వీళ్ళ ఫ్యామిలీ అఫిడేవిట్, 9లో అఫిడేవిట్, 18 అఫిడేవిట్, ఇవాళ 24 అఫిడేవిట్లు ముందర పెట్టి చూడరు. అదే రకంగా అందరికి నవీన్ పట్నాయక్ తండ్రి సంపాదించిన తాతాల కాడికలు మొదలు పెడితే 71 కోట్లు ఉన్నది. వీళ్ళు ఎక్కడ పోయారు? ఇవన్నీ రకంగా ఏదైతుందో ఇక్కడ ఫస్ట్ మినిస్టర్స్కి ఫ్రీడమ్ ఇవ్వలే, ఎమ్మెల్యేస్కి ఫ్రీడమ్ ఇవ్వలే, అధికారులకు ఫ్రీడమ్ ఇవ్వలే. వినరా? ప్రజలకు కూడా కలిసిన పాపాన పోలేదు. ప్రజాస్వామ్యాన్ని ఏదైతే ఉందో ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రసీని టోటల్ డిస్ట్రాయ్ చేసింది ఆయన. అంటే వ్యక్తిగతంగా నాకేం ద్వేషం కాదు, చెప్తున్నా. ఆయన తప్పులు ఎవరి తప్పులు వాళ్ళు ఎరగాలి. అందుకోసం ఇక్కడ రేవంత్ రెడ్డి చేసేది ఆయన సీట్ అయినా కాపాడుకోవాలంటే అవతలని కొట్టాల్సిందే, ఖచ్చితంగా కొడతారు. ఇక్కడ వీళ్ళకి భవిష్యత్తులో కూడా వీళ్ళకి ఏముంటుంది, రేపు ఈ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు పెట్టిన ఖర్చులు తీసుకోలేదు అదంటే రేపు మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో ఆ పొజిషన్లో ఉన్న ఎమ్మెల్యేలు గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఏదో ఒకటి మొత్తానికి ఇది దరిద్రమైంది, లేకపోతే కార్యకర్తలు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వీళ్ళకు స్ట్రెంత్ ఉండదు, టీం ఉండదు, వీళ్ళకి గ్రూప్ రాదు. ఈ రకంగా చేద్దామన్నది అధికారం ఉన్నోడు ఇప్పుడు ఖచ్చితంగా ఈ పార్టీ ఫిరాయింపులకు ఊతం ఇచ్చి వాళ్ళకి తాయిలాలు పెట్టి గుంజుకోకపోతే కత్తి ఎప్పుడో ఒకసారి మీద పడుతున్న భావంలో చేసిరు. రజితారెడ్డి గారు పాపం ఆమె కరడు కట్టిన
సపోర్టర్ కేసీఆర్కు రైట్ హ్యాండ్, ఈవెన్ కొడుకు బిడ్డ అల్లుడు అయినా కానీ రజితారెడ్డి గారు కేసీఆర్ పక్కన ఉంటారు. అది నేను చాలా అభినందిస్తాను. కాకపోతే ఏంటంటే ఈమె ఇచ్చే సపోర్ట్ తగ్గట్టు ఆయన తప్పులు వెళ్ళిపోట్టాలి, ఆ తప్పులు ఎత్తి చూపెట్టాలి, ముఖం బట్టి తిట్టాలి. చాటుకు మాటలు కాదు ఎవరే కానీ, ముఖం బట్టి నీకు ఈ తప్పులకు నువ్వు దిగజారినావు కాబట్టి ఇదండి. ఇటువంటి వాళ్ళు కేసీఆర్ కంటే ముందు కూడా 20 రాజకీయ పార్టీలు వచ్చినాయి. ఎక్కడ ఇప్పుడు మన అస్సాం గణ పరిషత్తు, మహారాష్ట్ర గోమంతక్ పార్టీ, లల్లు ప్రసాద్ గతి ఏమైంది ఇలా కాందని మళ్ళీ మొత్తము నాశనం అయిపోయింది కదా. వీళ్ళు ఏదైతుందో ఆయనకున్న దాని ప్రకారము ఖచ్చితంగా ఇలా బిడ్డ పోయి తిహార్ జైల్లో ఊకున్నది దానికి కారణం ఏందన్న దాని మీద కూడా ప్రజలన్నా చూస్తారు కదా. ఖచ్చితంగా ఏదైతుందో ఆయన స్వయంకృత అపరాధంతో ఇవన్నీ తప్పులు జరిగినాయి, పార్టీ అధికారం పోయింది. ఈయన ఖచ్చితంగా ఆ మాత్రం ఉన్నోళ్ళు కూడా అహంకారం 110 కానీ గెలుస్తాం, మేము 105 గెలుస్తామని డాంబికాలు కొట్టిన మొన్నటి ఎలక్షన్లో అదేమున్న వీళ్ళ కొద్దిగానే ఇంగిత జ్ఞానం ఉంటే మొన్న బీజేపీతో టైఅప్ చేసుకుంటే అధికారం కాంగ్రెస్కి వచ్చేదే కాదు ఇక్కడ. అది ఆ ఇంగిత జ్ఞానం అనేది అందరు కోల్పోయారు వాళ్ళు. ఎందుకంటే కళ్ళు పచ్చగా ఉండడానికి ప్రపంచం అంతా పచ్చగా ఉంటుంది. ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు 2009లో మేము వస్తాం, 2004లో మేము వస్తాం అనుకొని ఆయన ధీమాగా ఉంటే అది అనుకున్నారు, పోయింది కదా. దానికి కారణం ఏదైతుందో ఇవాళ కృతజ్ఞతాభావం మొదలు ఉండాలి. ఇక్కడ తెలంగాణ సపరేట్ కావడానికి ఫస్ట్ కారకుడు చెరుకు ముత్యం రెడ్డి, రెండోది చంద్రబాబు నాయుడు, తర్వాత రామోజీరావు చనిపోయిన ఆయన, దేవేందర్ గౌడ్, కర్రం రామచంద్రరావు, వీళ్ళందరూ ఏదైతుందో వీళ్ళకి ఈయన కింద మట పెట్టిన దానికి, దుకాణం పెట్టిన దానికి సక్సెస్ కావడానికి సోనియా గాంధీ ఫస్ట్, తర్వాత సెకండ్ సుష్మా స్వరాజ్, థర్డ్ మీరా కుమార్, తర్వాత ఏదైతుందో ఇవన్నీ జరిగినాక. అంతేగాని ఇది చేసినాం అది చేసినామంటే ఎవరి సొంతం పెట్టి ఖర్చులు పెట్టి చేసింది కాదు. ప్రజల సొమ్ము ప్రజలకు చేయడానికి దుర్వినియోగం ఎక్కువైంది. వీళ్ళు రోజుకు 204 కోట్లు అప్పు చేసుకొచ్చారు, ప్రజల మీద రుద్దిరు. ఆడికైనా కాంగ్రెస్ గెటాన్ అవుతున్నారు. ఇంకా దరిద్రమైన పరిస్థితి ఏమొచ్చిందంటే కరోనా తర్వాత అంతకంటే ముందు కూడా ఉద్యోగస్తులకు నవ్వుతున్న భవిష్యత్తు. ఏ రాజుల కాలం మీరు పాండవుల భారతం రామాయణంకి వెళ్ళి తీసుకున్నా కూడా మొదటి తారీఖు జీతాలు రాని పరిస్థితులు ఎప్పుడు లేవు. అటువంటిది ఈయన చేసిన ఇంకా తీసుకొచ్చి ఇప్పుడైతే పెన్షనర్స్ వాళ్ళకు జీతాలు కరెక్ట్ టైంకి ఇస్తున్నారు కదా. అప్పులు ఖచ్చితంగా చేస్తారు, చెయ్యని తప్పదు. ఇప్పుడు ఏదైతే ఉందో 10-11. కాకపోతే ఈ రోజు కూడా వీళ్ళు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా అపోజిషన్ ఎట్టి పరిస్థితుల్లో కొడతారు. వాళ్ళు కొట్టకపోతే ఏంటంటే వాళ్ళకు ఉనికి ఉండకుండా పోతుంది. సర్వైవల్ కావాలి, స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ ఇక్కడ. అందుకోసం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు దాన్ని ఎవరేం చేయలేరు. ఇక్కడ వీళ్ళు ఇంకా కూడా ప్రక్షాళన చేసుకోవాలి. వీళ్ళు ఏదో అహంభావమైన మాట్లాడుకోవాలి. ఉన్నోళ్ళు కూడా ఉంటారా అంటే ఉండరు, ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు పెట్టి వచ్చారు. సరే రజితారెడ్డి గారు, ఇక్కడ రామ్ గోపాల్ గారు చెప్పినట్టుగా సార్ మీరు మాట్లాడబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఈ పార్టీ ఎక్కువ రోజులు ఉండదు, కూలిపోద్ది, అరాకొర మెజార్టీతో వచ్చారు, మా పార్టీలోకి వస్తారు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. కాబట్టి అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారు తప్పనిసరి పరిస్థితుల్లో ఇవి చేరికలు అనేవి జరుగుతున్నాయి. మీరు ఇందాక మాట అన్నారు, 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్న అతిపెద్ద పార్టీ, మాకు ఎంతమంది నాయకులు పోయినా నష్టం లేదని.